Yes, good evening everyone. So let's talk about today's topic, that is Bihar elections and Election Commission of India. సో ఆల్మోస్ట్ 20 days నుంచి ఏంటంటే కంప్లీట్ ఆల్ న్యూస్ పేపర్స్ మొత్తం ఈ టాపిక్కే కవర్ చేస్తున్నాయి. సో వెరీ డిబేటెడ్ టాపిక్. సో లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. సో బీహార్లో సెప్టెంబర్లో ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. సో దానికోసం ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే సో ఎలక్టరల్ రూల్స్ రివిజన్ని స్టార్ట్ చేసింది అనమాట. సో జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఇట్స్ ఎ వెరీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్, రైట్? ఓకే, సో అయితే ఇక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది చేయబోతుంది. ఓకే, సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ షార్ట్ ఫామ్ లో జనరల్ గా మనం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR అని పిలుస్తాం. ఓకే, సో ఇక్కడ ద బేస్ ఏదైతే తీసుకుందో ద బేస్ వాస్ 2003 ఎలక్టోరల్ రూల్స్. 2003 ఎలక్టోరల్ రూల్స్ ని బేస్ కింద తీసుకుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అర్థం చేసుకోవాలి, 2003 ఎలక్టోరల్ రూల్స్ బేస్ తీసుకోవడం ఏంటి. సో సీ హియర్ రైట్ నౌ వీఆర్ ఇన్ 2025. మనం 2025లో ఉన్నాం ఇప్పుడు. ఓకే, సో 2003 నుంచి 2025 మనం కన్సిడర్ చేస్తే ఆల్మోస్ట్ మోర్ దెన్ 20 years. ఓకే, సో ఈ 20 years లో బీహార్లో ఎలక్షన్స్ జరగలేదా? సో జరిగాయి. ఓకే, ఆల్మోస్ట్ 3 to 4 times ఎలక్షన్స్ అనేవి జరిగి ఉంటాయి. సో ఆటోమేటిక్ ఏంటంటే సో న్యూ ఓటర్స్ అనేవి రిజిస్టర్ అవడం జరుగుతుంది. అండ్ సో మెనీ ఆఫ్ ద మైగ్రెంట్స్ దే మూడ్ అవుట్ ఆఫ్ బీహార్ అయి ఉండొచ్చు. లాట్ ఆఫ్ చేంజెస్ అనేవి ఖచ్చితంగా హ్యాపెన్ అయి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే మేము 2003 ఎలక్టోరల్ రూల్ ఏదైతే ఉందో దాని బేస్ కింద కన్సిడర్ చేస్తామని చెప్తుంది. ఓకే, అంటే దాని అర్థం సీ హియర్, ఫర్ ఎగ్జాంపుల్ 2003లో ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ 18 years, అప్పుడు నాకు 18 years వచ్చాయని చెప్పేసి అనుకుందాం. 18 years మోర్ దెన్ 18 years ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ టైంలో 2003 ఎలక్టోరల్ రూల్లో వాళ్ళు ప్రెసెంట్ అయి ఉంటారు. సో ఫర్ టు యూటిలైజ్ ద రైట్ టు ఓట్ అనమాట. సో ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉంటారు కదా. సో ఇప్పుడు 2025కి మనం కౌంట్ చేస్తే సో ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్? సో 2003 to 13, 13 to 23, 23 to 25. సో ఆల్మోస్ట్ ఇక్కడ 18 అంటే సో మోర్ దెన్ 40 years ఎవరైతే ఉన్నారో, ఓకే, సో మోర్ దెన్ 40 years ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నాట్ అన్ ఇష్యూ. ఎందుకంటే రైట్ నో బీహార్లో 40 years అంతకన్నా ఎక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ 2003 ఎలక్టోరల్ రూల్స్లో ప్రెసెంట్ అయి ఉన్నారు. ఓకే, సో ఆ తర్వాత జరిగిన ప్రతి ఎలక్షన్స్లో నాట్ అన్ ఇష్యూ కాబట్టి సో బీహార్లో రైట్ నో మోర్ దెన్ 40 years ఉన్న వాళ్ళందరికీ కూడా నాట్ అన్ ఇష్యూ. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే లెస్ దెన్ 40 years ఎవరైతే ఉన్నారో అంటే 2003 ఎలక్టోరల్ రోల్లో వాళ్ళు కన్సిడర్ చేయలేదు. ఎస్, బికాస్ దే ఆర్ ఆల్ లెస్ దెన్ 18 years కాబట్టి ఇప్పుడు 2025కి వీళ్ళందరూ అంటే లెస్ దెన్ 40 years ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు ప్రూవ్ దేర్ సిటిజన్షిప్. ఐ హ్యావ్ స్పెసిఫికలీ యూజ్డ్ ద వర్డ్ సిటిజన్షిప్. జనరల్గా ఏంటంటే ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవాలి, బట్ ఇక్కడి నుంచి ఏంటంటే సినారియో అనేది చేంజ్ అయింది. సో ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ టు మీ సిటిజన్షిప్ని ప్రూవ్ చేసుకోవాలి, నాట్ యువర్ ఐడెంటిటీ. దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ అనమాట. అది మనం కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడదాం ఐడెంటిటీ సిటిజన్షిప్ గురించి. ఓకే, సో స్పెసిఫిక్గా ఏం చెప్తుందంటే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సిటిజన్షిప్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. అకార్డింగ్ టు సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 2003 విచ్ వాస్ గోట్ ఆల్సో అమెండెడ్. ఆ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2003 పరంగా యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సిటిజన్షిప్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. అంటే ఇప్పుడు సో అకార్డింగ్ టు డిఫరెంట్ స్టాటిస్టిక్స్ సో డిఫరెంట్ మినిస్ట్రీస్ డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు. బట్ సో లెట్స్ అండర్స్టాండ్. సి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరంగా చూస్తే 8.0 crore ఓటింగ్ ఏజ్ పాపులేషన్ ఉన్నారు బీహార్లో. ఓకే, సో ఇందులో ఆల్మోస్ట్ మోర్ దాన్ 59%, ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 59% ఆఫ్ ద పాపులేషన్ ఏంటంటే సో లెస్ దాన్ 40 years అనమాట. ఓకే, వాళ్ళు లెస్ దాన్ 40 years. సో వీళ్ళు ఎంతమంది ఉన్నారు? సో ఆల్మోస్ట్ 4.75 crore. Now these people have to prove their citizenship. ఓకే, సో 8 crore పాపులేషన్ ఓటింగ్ ఏజ్ పాపులేషన్ ఉంటే బీహార్లో, ఓకే, సో మనం ఏమనుకున్నాం 40 years అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా రైట్ నో దే హ్యావ్ టు ప్రూవ్ దేర్ సిటిజన్షిప్, దే హ్యావ్ టు ప్రూవ్ దేర్ ఐడెంటిటీ. ఓకే, సో ఆల్మోస్ట్ 40 years అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు 59% అనమాట. ఓకే, అంటే ఆల్మోస్ట్ 4.75 crore పీపుల్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు ప్రూవ్ దేర్ ఐడెంటిటీ, దే హ్యావ్ టు ప్రూవ్ దేర్ సిటిజన్షిప్. ఐడెంటిటీ ఇంతకు ముందు అయితే ఐడెంటిటీ ప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది, బట్ రైట్ నో యూ హ్యావ్ టు ప్రూవ్ దేర్ సిటిజన్షిప్ అని చెప్పేసి చెప్తాం. ఎందుకంత స్పెసిఫిక్గా నేను వర్డ్ యూజ్ చేస్తున్నాను? ఓకే, సిటిజన్షిప్, బికాస్ వీళ్ళు ఎలా ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళ ఐడెంటిటీని ఎలా ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళ సిటిజన్షిప్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలి. సో జనరల్గా మనం మన ఓటింగ్ రైట్స్ని యూజ్ చేసుకోవాలి. ఎలా యూజ్ చేసుకుంటామంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 326 అనమాట. ఓకే, సో టు కండక్ట్ ద ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, సో జనరల్గా ఎలక్షన్ కమిషన్కి అకార్డింగ్ టు ఆర్టికల్ 324 ఇట్ ఈస్ హ్యావింగ్ ద కంప్లీట్ పవర్స్. ఓకే, అకార్డింగ్ టు ఆర్టికల్ 326 జనరల్గా ఏంటంటే ఎవ్రీ అడల్ట్, ఓకే, సో హూ ఈస్ హ్యావింగ్ మోర్ దెన్ 18 years దే కెన్ యూటిలైజ్ ద రైట్ టు ఓట్. ఓకే, సో అయితే ఎప్పుడు వాళ్ళకి రైట్ టు ఓట్ ఛాన్స్ వస్తుందంటే హూ ఈస్ హ్యావింగ్ మోర్ దెన్ 18 years ప్లస్ దే షుడ్ బి
సిటిజన్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఖచ్చితంగా సిటిజన్ ఆఫ్ ఇండియా. ఈ 2 కండిషన్స్ అనేది ఖచ్చితంగా ఫుల్ఫిల్ అయ్యి ఉండాలి అకార్డింగ్ టు ఆర్టికల్ 326 అనమాట. అయితే మనకు ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. సో అకార్డింగ్ టు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 పరంగా ద పర్సన్ ఈవెన్ దో తన సిటిజన్ ఆఫ్ ఇండియా అయినప్పటికీ కూడా 18 years కన్నా ఎక్కువ ఏజ్ ఉన్నప్పటికీ కూడా ఇఫ్ హీ ఈస్ హ్యావింగ్ అన్సౌండెడ్ మైండ్, ఓకే, so then he is not eligible, okay, to participate in elections. I mean to say he cannot able to utilize its right to vote anamata. Okay, according to representation of people's act 1950 paranga. And tarvata representation of people's act 1951 em cheptundante according to section 11A, so certain grounds kinda those people are not qualified to utilize their right to vote అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అనమాట. సో there are certain qualifications. సో నీ రైట్ టు ఓట్ ని నువ్వు యూటిలైజ్ చేసుకోవాలి అంటే, ఓకే, దెర్ ఆర్ సర్టన్ క్వాలిఫికేషన్స్. ద బేసిక్ క్వాలిఫికేషన్స్, యూ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ యూ షుడ్ బి హ్యావింగ్ మోర్ దెన్ 18 years అనమాట. ఓకే, బట్ డిస్క్వాలిఫికేషన్స్ యాజ్ అన్ ఎలక్టర్ గా, ఓకే, సో నీ రైట్ టు ఓట్ ని యూటిలైజ్ చేసుకోకపోవడానికి అంటే యూ ఆర్ హ్యావింగ్ సర్టన్ డిస్క్వాలిఫికేషన్స్ విచ్ ఆర్ ఆల్మోస్ట్ లిస్టెడ్ ఇన్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 సెక్షన్ 11A లో వాళ్ళు మాట్లాడడం జరిగింది అనమాట. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మోర్ దెన్ 18 years, ఓకే, నాట్ అన్ ఇష్యూ, ఓకే, బట్ హౌ టు ప్రూవ్ దిస్ సిటిజన్షిప్. సో ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ చాలా స్ట్రింజెంట్ అయిపోయింది ఈ పర్టికులర్ బీహార్ ఎలక్షన్స్ లో అనమాట. సో ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ దర్ సిటిజన్షిప్, జనరల్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే 11 డాక్యుమెంట్స్, ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ సెలక్షన్ కమిషన్ హ్యాస్ ఫార్ములేటెడ్ 11 డాక్యుమెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ 11 డాక్యుమెంట్స్ ద్వారా యూ హ్యావ్ టు ప్రూవ్ యర్ సిటిజన్షిప్ అని చెప్తుంది. ఓకే, 11 డాక్యుమెంట్స్ యాక్చువల్ గా నన్ ఆఫ్ ద 11 డాక్యుమెంట్స్ ప్రూవ్ దేర్ సిటిజన్షిప్. అదే యాక్చువల్ గా సుప్రీం కోర్ట్ కూడా మాట్లాడడం జరిగింది. ఓకే, లెట్స్ డిస్కస్. ఓకే, అది నేను లైక్ ఫర్దర్ గా టాపిక్ లో నేను మాట్లాడతాను దాని గురించి. సో 11 డాక్యుమెంట్స్ లో, సో ఆ 11 డాక్యుమెంట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. సీ హియర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీహార్ లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ బీహార్ దే ఆర్ హ్యావింగ్ సమ్ హిస్టారిక్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. జనరల్ గా ఏంటంటే ఎక్కడైనా ఇన్ఫార్మల్ వర్క్ ఉన్న మైగ్రెంట్ వర్క్స్, బీహార్లో ఎక్కువగా మైగ్రెంట్ వర్కర్స్ ఉంటారు. అక్కడ నుంచి అదర్ ప్లేసెస్కి వెళ్ళి వర్క్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ మైగ్రెంట్స్ ఆర్ ఫ్రమ్ బీహార్. అండ్ జెండర్ గ్యాప్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఈవెన్ ప్రీవియస్ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ చూస్తే ఎక్కువగా ఉమెన్ ఓటర్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. బికాస్ మోస్ట్ ఆఫ్ ద మేల్ మెంబర్స్ దే ఆర్ మైగ్రెంట్స్ అనమాట. ఓకే, సో ఈ జెండర్ గ్యాప్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అండ్ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ. అండ్ ద స్టేట్ అనేది కూడా ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ ఇంపెడిమెంట్స్ దట్ ఇట్ కెనాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ఈవెన్ ద బర్త్ సర్టిఫికేట్స్. ఇదంతా కంప్లీట్ గా స్టేట్ యొక్క ఇన్ఎఫిషియన్సీ అనమాట. ఓకే, ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. సో దానివల్ల డాక్యుమెంటేషన్ అనేది అంత స్ట్రింజెంట్ గా గవర్నమెంట్ కెనాట్ ఏబుల్ టు ప్రొవైడ్ టు ఇట్స్ పర్టికులర్ స్టేట్ సిటిజన్స్ అనమాట. ఓకే, వాళ్ళ స్టేట్ లో ఉన్న పీపుల్ కి ఏంటంటే ఆ డాక్యుమెంటేషన్, రోబస్ట్ డాక్యుమెంటేషన్ బీహార్ ప్రొవైడ్ చేయలేకపోయింది. అది బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎలక్షన్ కమిషన్ ఆలోచించాలి, బట్ అది ఆలోచించలేదేమో అన్నట్టుగా యాక్చువల్గా ఈ డాక్యుమెంటేషన్ చూపిస్తుంది అనమాట. సో సీ హియర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఐడి కార్డ్స్ అంటే బీహార్లో ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ పిఎస్యూస్ లో వర్క్ చేస్తారో దే విల్ బి హ్యావింగ్ సమ్ పెన్షన్ కార్డ్స్, దే విల్ బి హ్యావింగ్ సమ్ ఐడి కార్డ్స్ ఉన్నాయా, అది యూ కెన్ ప్రూవ్ అనమాట. ఓకే, దాన్ని నువ్వు బేస్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, వాటి నుంచి వస్తున్న పెన్షన్ కార్డ్స్ అవ్వచ్చు, లేకపోతే ఐడి కార్డ్స్, అవి షో చేయమని చెప్పేసి చెప్తుంది. హౌ మెనీ ఆఫ్ దెమ్ కెన్ షో? ఓకే, సో ఆల్మోస్ట్ ఇక్కడ సీ హియర్ 4.75 crore పీపుల్లో ఎంతమంది గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి? we already know. సో జనరల్ గా బీహార్ లో అంత పర్సెంటేజ్ పాపులేషన్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎడ్యుకేషన్, అంత రోబస్ట్ గా గవర్నమెంట్ జాబ్స్ ఉన్న పీపుల్ కాదు వాళ్ళు. ఓకే, సో వెరీ మైన్యూట్ పాపులేషన్. ఓకే, వెరీ వెరీ మైన్యూట్ పాపులేషన్ దే ఆర్ హ్యావింగ్ దిస్ థింగ్. ఓకే, సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లెఫ్ట్ అవుట్ అయిపోతున్నారా అన్న ఇష్యూ అనేది రైజ్ అవుతుంది. ఓకే, అండ్ సెకండ్ వన్ 10th class సర్టిఫికేట్స్ అనమాట. ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఎడ్యుకేషన్ ఈజ్ ఏ వెరీ డిఫికల్ట్ థింగ్ యాక్చువల్ గా బీహార్ లో. అంత ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అనేవి ఉండవు, అందరూ కూడా 10th class చదువుతున్నారని ఇట్స్ బిగ్ క్వశ్చన్. సో దట్స్ వై ఎక్కువగా వాళ్ళు ఇన్ఫార్మల్ వర్క్ లో డిప్లాయ్ అవ్వడం జరుగుతుంది. సో మాక్సిమం 10th class సర్టిఫికేట్ అనేది చాలా బేస్ అయిపోయింది అనమాట. ఓకే, 10th class సబ్మిట్. సో ఎంతమంది 10th class సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయగలరు? మీరు అనుకోవచ్చు, మేడం మా 10th class సర్టిఫికేట్ ఏముంది, మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ విల్ బి హ్యావింగ్ అని. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద criteria, like the state background. Bihar is a state where most of the population cannot able to avail the ఈవెన్ సమగ్ర శిక్ష అభియాన్ కింద. సో ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళ దగ్గర ఉండదు అనమాట. ఓకే, సో
మెట్రికులేషన్. సో మోస్ట్ ఆఫ్ ద అన్ఎడ్యుకేటెడ్ పోవర్టీ లెవెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లెఫ్ట్ అవుట్ అయిపోతారన్న క్వశ్చన్ మార్క్ అనేది రైజ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారు చెప్పండి? సో జనరల్గా ఎస్టీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇఫ్ ఐఎమ్ ఫ్రమ్ అప్పర్ క్యాస్ట్, సో అప్పర్ క్యాస్ట్ ఉన్న వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా ప్రొవైడ్ చేస్తారు? సో మోస్ట్ ఆఫ్ ద అప్పర్ క్యాస్ట్ పీపుల్కి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ జనరల్గా ఉండవు. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు అవైల్ రిజర్వేషన్ జనరల్గా ఎక్కువగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఏంటంటే సో ఇది ప్రూవ్ చేయడం చాలా కష్టం. ఓకే, నెక్స్ట్ వన్ ఐడెంటిటీ. సో జనరల్ గా బీహార్ ఏంటంటే దే ఆర్ హ్యావింగ్ సమ్ ఐడెంటిటీ. 1987 కి ముందు బీహార్ లో ఉన్నారని చెప్పేసి స్టూడెంట్ కి సమ్ ఐడెంటిటీ టైంలో ఆ ఐడెంటిఫికేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సి హియర్ రైట్ నో బిలో 40 years ఉన్న ఏజ్ పీపుల్ వాళ్ళందరికీ కదా, లైక్ యు ఆర్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సిటిజన్షిప్ అని చెప్పేసి, అంటే 2003 కే వాళ్ళు 18 years రాలేదు. సో యూ ఆర్ టాకింగ్ అబౌట్ 1987. సో హౌ కెన్ దే ప్రూవ్? ఓకే, సో హౌ కెన్ దే ప్రూవ్? సో దిస్ ఈస్ ద ఇష్యూ. అండ్ నెక్స్ట్ వన్ ఫారెస్ట్ రైట్ సర్టిఫికేట్. ఫారెస్ట్ రైట్ సర్టిఫికేట్ ఎవరికి ఉంటుంది చెప్పండి? సో జనరల్ గా ట్రైబల్ పీపుల్ కి ఉంటుంది. అండ్ జనరల్ గా అకార్డింగ్ టు ఫారెస్ట్ రైట్స్ ఆఫ్ యాక్ట్ ఆఫ్ 2006 పరంగా యాక్చువల్ గా ఫారెస్ట్ రైట్స్ అనేది జనరల్ గా ట్రైబల్ పీపుల్ కి ఇవ్వాలి. బట్ ఎంతమంది స్టేట్స్ ఆ పీపుల్ కి రైట్స్ అనేవి ఇవ్వడం జరిగింది, సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈవెన్ దో సిగ్నిఫికెంట్ ట్రైబల్ పాపులేషన్ ఫారెస్ట్ ఉన్నప్పటికీ కూడా అందరికీ కూడా రైట్స్ అనేవి ఇవ్వడం జరగలేదు. ఓకే, సో ఈవెన్ దో అందరికి ఇచ్చేసారని మనం ప్రెజ్యూమ్ చేసినప్పటికీ కూడా సో ట్రైబల్ పాపులేషన్ ఎంతమంది ఉంటారు ఎంటర్ స్టేట్ లో? ఓకే, సో ఇట్స్ ఆల్మోస్ట్ వెరీ నెగ్లిజిబుల్ కదా. నెక్స్ట్ వన్ పాస్పోర్ట్. ఎడ్యుకేషన్ లేదు, 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఉండవు అంటే పాస్పోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఓకే, ఆల్ ఆర్ ఇన్ఫార్మల్ వర్క్ లో ఎక్కువగా వర్క్ చేస్తారు. సో ఆల్మోస్ట్ ఎంటైర్ పాపులేషన్ లో 2%, లెస్ దెన్ 2% ఆర్ హోల్డింగ్ పాస్పోర్ట్స్ అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్. సో ఇది క్రైటీరియా ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. సో జనరల్ గా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేది ఓన్లీ అస్సాం స్టేట్ కి మాత్రమే ఉండడం జరిగింది. రిమైనింగ్ ఏ స్టేట్స్ కి కూడా ఈ రిజిస్టర్ అనేది ఇప్పటి వరకు మెయింటైన్ చేయలేదు. సో ఇది నాట్ అప్లికబుల్ ఫర్ బీహార్. ఓకే, ఫ్యామిలీ రిజిస్టర్, ఈవెన్ ఫ్యామిలీ రిజిస్టర్ కాన్సెప్ట్ కూడా బీహార్ కి అప్లికబుల్ కాదనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ హౌస్ అలాట్మెంట్ సర్టిఫికేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్స్ అవి చేస్తున్నారు అనుకోండి, మేబీ అక్కడ అకామిడేషన్ సంబంధించి సమ్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయొచ్చు. అంటే ఫార్మల్ సెక్టర్ లో గవర్నమెంట్ జాబ్స్ అవి చేస్తున్న వాళ్ళకి మేబీ దే కెన్ షో దట్ సర్టిఫికేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే అవైల్ ద హౌసెస్ త్రూ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, అంటే పోవర్టీ పీపుల్ ఎవరైనా ఉంటారో, సో బీహార్ లాంటి స్టేట్స్ లో వాటికి ఒక పర్టికులర్ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈవెన్ మనకి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఐ థింక్ సో జగన్ గవర్నమెంట్ లాస్ట్ టైం కొంత సర్టిఫికేట్స్ ఇలాంటివి ఇచ్చినట్టున్నారు, కానీ ఈవెన్ అవి రిజిస్ట్రేషన్స్ కూడా అవ్వలేదు, దాని మీద సమ్ ఇష్యూస్ కూడా జరిగాయి. బీహార్ లాంటి స్టేట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద పూర్ పీపుల్ ఇఫ్ దే అవైల్ హౌసెస్ త్రూ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద యాక్చువల్గా ఇఫ్ దే అవైల్ హౌసెస్, ద గవర్నమెంట్ డజంట్ ప్రొవైడెడ్ ఎనీ సర్టిఫికేట్స్ ఫర్ దెమ్. ఓకే, సో ఇప్పుడు వాళ్ళ హౌసింగ్ సర్టిఫికేట్స్ ఎలా ప్రొవైడ్ చేయగలరు? సో ఇప్పుడు మీరు ఈ డాక్యుమెంటేషన్ చూస్తే ద డాక్యుమెంటేషన్ ఎలా చూస్తుందంటే మోస్ట్ ఆఫ్ ద సెక్షన్స్ ని ఎక్స్క్లూడ్ చేసే విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డెమోగ్రఫిక్స్ ఆఫ్ బీహార్ లో ఎడ్యుకేషన్ ఇట్స్ నాట్ రోబస్ట్. అందరూ 10th క్లాస్ చదవరు. ఓకే, అండ్ పాస్పోర్ట్ క్రైటీరియా బెటర్. ఎంతమందికి దగ్గర పాస్పోర్ట్ ఉంటుంది చెప్పండి? ఇల్లీగల్ మైగ్రెంట్, సో ఆల్మోస్ట్ మైగ్రెంట్ వర్కర్స్, ఆల్మోస్ట్ ఇన్ఫార్మల్ వర్క్ లో ఉండేవాళ్ళు, మేల్ పాపులేషన్. సో ఆల్మోస్ట్ ద డాక్యుమెంటేషన్ ఎలా ఉందంటే వెరీ స్ట్రింజెంట్ గా. ఓకే, అండ్ ఆల్ పీపుల్ కెనాట్ ఏబుల్ టు ప్రొవైడ్ దిస్ డాక్యుమెంటేషన్ అనమాట. ఇక్కడ యాక్చువల్ గా క్వశ్చన్ మార్క్ రైజ్ అయింది. క్వశ్చన్ మార్క్ ఎందుకు రైజ్ అయిందంటే ద వెరీ బేసిక్ యూనివర్సల్ డాక్యుమెంట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్, రేషన్ కార్డ్, ఓకే, and for example informal workers like labor workers, manrega cards, okay, for example even EPIC, okay, electoral photo identity card, ఇవి యాక్సెప్ట్ చేయలేదు. సో ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్. ఓకే, సో ఆధార్ కార్డ్ యాక్సెప్ట్ చేయట్లేదు, రేషన్ కార్డ్ యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. ఓకే, మన్రేగా కార్డ్స్ లాంటివి యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. ద వెరీ యూనివర్సల్ బేసిక్ డాక్యుమెంట్స్ ఆఫ్ ఇండియా కదా, సో వాటిని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అని అడిగితే సో అకార్డింగ్ టు ఆధార్ యాక్ట్ ఏంటంటే ఈవెన్ నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా కూడా ఆధార్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో దానివల్ల సిటిజన్షిప్ అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఆధార్ కార్డ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ నాట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా బికాస్ ఆధార్ యాక్ట్ లో స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు ఇట్స్ ఓన్లీ ఫర్ ఐడెంటిటీ పర్పస్, ఇది సిటిజన్షిప్ ని ప్రూవ్ చేయట్లేదు అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో ఆ క్లాస్ మీద మేము ఆధార్ కార్డ్ ని కన్సిడర్ చేయట్లేదు అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేస్తుంది అనమాట. ఓకే, దాని గురించి మాట్లాడదాం. సో దట్స్ వై ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. సో ఇక్కడ మీ డాక్యుమెంటేషన్ లో ఏమని చెప్తుంది? ఆధార్ కార్డ్ ఎందుకు ఇవ్వలేదంటే ఆధార్ కార్డ్ లో సిటిజన్షిప్ కి ఇది క్రైటీరియా కాదు అని మెన్షన్ చేశారు ఆధార్ యాక్ట్ లో అని చెప్తున్నారు. అయితే
ఇఫ్ యూ ఐడెంటిఫై దీస్ థింగ్స్, ఓకే, నన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ ప్రూవ్ యువర్ సిటిజన్షిప్. నీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన ఇట్ ఈస్ నాట్ ప్రూవింగ్ యువర్ సిటిజన్షిప్. ఓకే, నీ గవర్నమెంట్ జాబ్ ఐడి కార్డ్ ఉన్నంత మాత్రాన ఇట్ ఈస్ నాట్ ప్రూవింగ్ యువర్ సిటిజన్షిప్. సో ఇక్కడ సమ్ కాంట్రవర్సీస్ అనేవి రావడం జరుగుతుంది. ఆధార్ కార్డ్ అనేది సిటిజన్షిప్ ని ప్రూవ్ చేయనప్పుడు ద డాక్యుమెంట్స్ 11 డాక్యుమెంట్స్ ఏదైతే మీరు ప్రొవైడ్ చేశారో నన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ ఆర్ ప్రొవైడింగ్ యువర్ సిటిజన్షిప్. ఓకే, సో అన్నట్టు క్వశ్చన్ మార్క్స్ రైజ్ అవుతున్నాయి. అండ్ సెకండ్ థింగ్ సీ హియర్, ఈపీఐసి 2003 తర్వాత ఆల్మోస్ట్ 4 to 5 ఎలక్షన్స్ అనేది బీహార్లో జరిగాయి. మేబీ 2003 కదా, సమ్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అదర్ 5 years యాడ్ ఆన్ చేయండి, లైక్ 2008-9లో ఎలక్షన్స్ జరిగాయి అని చెప్పేసి అని అనుకున్నా. 2009 ఎలక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే సమ్ 14 అలా ఎలక్షన్స్ జరిగాయి బీహార్లో అని చెప్పేసి అని అనుకుంటే, ఓకే, ఆ టైంలో సమ్ రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకొని ఉంటారు, న్యూ ఎలక్టోరల్స్ రూల్స్ అనేది రోల్ అవుట్ చేసి ఉంటారు, అండ్ కొంతమందికి న్యూ మెంబర్స్ కి రైట్ టు ఓట్ వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళందరూ లెస్ దాన్ 40 years కదా మనం అనుకున్నాం. సో 2003లో ఎవరైతే ఉన్నారో మోర్ దెన్ 40 years, ఆ రోజు రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో మోర్ దెన్ 40 years ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు నాట్ అన్ ఇష్యూ. అంటే ఈవెన్ 2008-9లో ఎలక్షన్స్ జరిగాయి, ఫర్ ఎగ్జాంపుల్ 13-14 ఎలక్షన్స్ జరిగాయి, అప్పుడు న్యూ ఓటర్స్ అనేవారు ఉంటారు కదా, ఆ న్యూ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో నౌ ఈవెన్ దో వాళ్ళు 4 to 5 times అంటే 3 to 4 times ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా, ఓకే, బికాస్ దే ఆర్ పార్టిసిపేట్ చేశారు అండ్ దే ఆర్ హ్యావింగ్ ది సిపిఐసి కార్డ్స్, బట్ అయినా సరే వాళ్ళు రైట్ నౌ దాన్ని బేస్ చేసుకొని అగైన్ వాళ్ళు వాళ్ళ సిటిజన్షిప్ ని ప్రూవ్ చేసుకోలేమని చెప్తున్నారు అనమాట. అంటే వీళ్ళు ఆల్రెడీ ఈపీఐసి కార్డ్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసింది ప్రీవియస్ 4 to 5 ఎలక్షన్స్ లో. సో వాళ్ళందరూ కూడా రైట్ నౌ వాళ్ళు న్యూగా వాళ్ళ సిటిజన్షిప్ ని ప్రూవ్ చేసుకోవాలని చెప్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, నువ్వు ఇచ్చిన ఈపీఐసి కార్డ్స్, ఓకే, నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదంటే, సో వాట్ అబౌట్ ద లెజిటిమసీ ఆఫ్ ప్రీవియస్ ఎలక్షన్స్? అంటే నువ్వు నమ్మట్లేదంటే యు ఆర్ కాంట్రడిక్టింగ్ ద లెజిటిమసీ ఆఫ్ ప్రీవియస్ ఎలక్షన్స్ లెజిటిమసీని నువ్వు కాంట్రడిక్ట్ చేస్తున్నావు, అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఎలక్టోరల్ రూల్స్ ని నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు. సో యు ఆర్ కాంట్రడిక్టింగ్ టు యువర్ సెల్ఫ్. నీ ఓన్ ఈపీఐసి కార్డ్స్ ని నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు ఇక్కడ. ఓకే, ఇట్ ఈస్ యాక్చువల్లీ ద బిగ్ క్వశ్చన్ మార్క్. ఓకే, నువ్వు ఆధార్ కార్డ్ని యాక్సెప్ట్, ఇక్కడ 2 క్వశ్చన్ మార్క్స్ అమ్మా. సో నీ ఆధార్ కార్డ్ని నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు, అండ్ ఆ రేషన్ కార్డ్ని యాక్సెప్ట్ చేయట్లేదు, లైక్ మన్రేగా కార్డ్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే, దానికి నువ్వు ఇస్తున్న ఆన్సర్ ఎలక్షన్ కమిషన్ ఏమని మాట్లాడుతుందంటే ఇట్స్ నాట్ ప్రూవింగ్ యువర్ సిటిజన్షిప్ అంటుంది. సో మెనీ క్రిటిక్స్ ఏమని మాట్లాడుతున్నారంటే దెన్ నన్ ఆఫ్ ద 11 డాక్యుమెంట్స్ ప్రూవింగ్ యువర్ సిటిజన్షిప్, దే ఆర్ ఓన్లీ ప్రూవింగ్ యువర్ ఐడెంటిటీ. అండ్ ద సేమ్ రిమార్క్స్ హెడ్ సెట్ బై సుప్రీం కోర్ట్ కూడా సేమ్ క్వశ్చన్ రేజ్. ఎందుకు ఆధార్ కార్డ్ ఇంక్లూడ్ చేయలేదని అడిగినప్పుడు, పిటిషన్స్ రేజ్ చేసినప్పుడు, లైక్ ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే దే ఆర్ నాట్ ప్రూవింగ్ దర్ సిటిజన్షిప్. అంటే ఈవెన్ 11 డాక్యుమెంట్స్ కూడా సిటిజన్షిప్ ని ప్రూవ్ చేయట్లేదు కదా. ఓకే, అవి కూడా ఐడెంటిటీ ప్రూవ్ చేస్తుంది, దెన్ ఆధార్ కార్డ్ కూడా ఎందుకు నువ్వు కన్సిడర్ చేయలేదు అని క్వశ్చన్ చేయడం జరిగింది. అండ్ ఈపీఐసి విషయంలో ఏంటంటే 2003 తర్వాత ఓవర్ 4 to 5 ఎలక్షన్స్ జరిగినప్పుడు, ఆ 4 to 5 ఎలక్షన్స్ లో నువ్వు ఇష్యూ చేసిన ఈపీఐసి కార్డ్స్ ని నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే, దెన్ వాట్ అబౌట్ ద లెజిటిమసీ ఆఫ్ ద ప్రీవియస్ ఎలక్షన్స్ అండ్ వాట్ అబౌట్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఎలక్టోరల్ రూల్స్ అనేది క్వశ్చన్స్ అనేవి రేజ్ చేస్తున్నారు అనమాట. ఓకే, సరే, సో సి హియర్ ఈ ఇష్యూస్ అనేవి రావడం జరిగింది. సో దానివల్ల అందుకే చెప్తున్నాను కదా, సో ఒకప్పుడు ఎలక్షన్స్ వేరు, ఒకప్పుడు ఎలక్షన్స్ జస్ట్ ప్రూవ్ యువర్ ఐడెంటిటీ. సో రైట్ నౌ ఎలక్షన్స్ అనేవి నాట్ ప్రూవింగ్ యువర్ ఐడెంటిటీ, యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సిటిజన్షిప్. ఓకే, సో ఫ్రమ్ దిస్ యూ హ్యావ్ టు బి వెరీ కీన్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో it is becoming, okay, maybe an entry, see here, maybe it is becoming an entry for the citizenship audits ఏమైనా జరుగుతున్నాయి నెక్స్ట్ ప్రతి ఎలక్షన్స్ లో కూడా యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సిటిజన్షిప్, బికాస్ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఖచ్చితంగా ఎవ్రీ స్టేట్ లో జరుగుతుంది. సో రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ బీహార్ లో జరిగింది, తర్వాత ఎవ్రీ స్టేట్ లో కూడా సిటిజన్షిప్ ఆడిట్ లైక్ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్స్ అనేవి జరుగుతాయి. సో ఇక్కడ సిటిజన్షిప్ ఆడిట్ స్టార్ట్ అయిందంటే, సో ఆల్ ఓవర్ ఇండియా సిటిజన్షిప్ ఆడిట్ జరుగుతుందా, మేబీ ఇది ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఈ సిటిజన్షిప్ క్రైటీరియాని ప్రూవ్ చేసుకోవడం అనేది. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఓకే, అండ్ దట్ టు టైం పీరియడ్ కూడా వెరీ వెరీ లిమిటెడ్. సో జనరల్ గా సీ హియర్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ ఎలక్షన్స్ కి కదా, సో ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే బీహార్ స్టేట్ కి ఒక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ని, ఓకే, సిఈఓ అని చెప్పేసానంట. సో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది ఇన్ కన్సల్టేషన్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సో ఎంటైర్ స్టేట్ లో ఎలక్షన్స్ ని తను మానిటర్ చేయడం జరుగుతుంది సిఈఓ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిస్ట్రిక్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్ అనమాట. సో డిఈఓ అంటే ఎవ్రీ స్టేట్ కి, సో బీహార్ కి లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఒక సిఈఓ, బీహార్కి ఒక సిఈఓ, లేకపోతే తెలంగాణకు ఒక సిఈఓ. ఓకే, సో లైక్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఉండడం జరుగుతుంది. తర్వాత ఎవ్రీ డిస్ట్రిక్ట్ కి ఒక డిస్ట్రిక్ట్ డిఈఓ ఉండడం జరుగుతుంది. ఓకే, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. తర్వాత సో జనరల్ గా రిటర్నింగ్ ఆఫీసర్ సో డిస్ట్రిక్ట్ లో మేబీ సమ్ కాన్స్టిట్యూషన్స్ 10 కాన్స్టిట్యూషన్స్ ఆర్ 12 కాన్స్టిట్యూషన్స్ అనేవి ఉంటాయి కదా.
ఓకే, ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్ లో. సో ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీకి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ అనే వాళ్ళు ఉండడం జరుగుతుంది అనమాట. అండ్ ఆ కాన్స్టిట్యూషన్ లో ఓకే, ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ కి ఒక రిటర్నింగ్ ఆఫీసర్, ఒక 12 కాన్స్టిట్యుయెన్సీస్ కలిపి ఒక డిస్ట్రిక్ట్ అయితే ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ కి ఒక డిఈఓ, ఒక 25, 30, 40 డిస్ట్రిక్ట్స్ ఉంటే ఆ మొత్తానికి ఒక స్టేట్, ఆ స్టేట్ కి ఒక సిఈఓ ఉండడం జరుగుతుంది. అయితే ఈ ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీకి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు కదా, సో ఆ ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన ఎలక్టోరల్ రోల్స్, సో జనరల్ గా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈఆర్ఓ ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈఆర్ఓ ఎలక్టోరల్ రోల్స్ ప్రిపేర్ చేస్తారు. సో ద వాల్యూమ్ ఎంత ఉంది, ఆల్మోస్ట్ 4.76 crore పీపుల్ ఇప్పుడు దే హ్యావ్ టు ప్రూవ్ దేర్ ఐడెంటిటీ. ఇంకా టిపికల్ గా మాట్లాడాలంటే నౌ దే హ్యావ్ టు ప్రూవ్ దేర్ సిటిజన్షిప్. అది 1 month టైం పీరియడ్ లో. ఓకే, సో ఇప్పుడు ఇది మొత్తం చెక్ చేయాలి. ఓకే, అంటే ఈ 11 డాక్యుమెంట్స్ ప్రూవ్ చేసి ఎంత బర్డెన్ ఉంటుంది ఈఆర్ఓకి, అండ్ వాళ్ళకి స్పెషల్ గా ఎవరైనా అసిస్టెన్స్ ఇస్తారా లేదని ఎలక్షన్ కమిషన్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. అంటే దే ఆర్ హ్యావింగ్ సమ్ అదర్ వర్క్స్, ఆ వర్క్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇన్ని ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీకి ఓకే, ఆల్మోస్ట్ ఏంటంటే ఎస్టిమేషన్స్ 2 lakh ప్లస్ ఎలక్టోరల్ రోల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చెక్ చేయాలని చెప్పేసి అని అంటున్నారు అనమాట. ఓకే, సో విత్ ఇన్ 1 month టైంలో ఇంత రోబస్ట్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో, ఇంత తక్కువ కెపాసిటీతో వెదర్ దే కెన్ ఏబుల్ టు కంప్లీట్ ద ప్రాసెస్ ఆర్ నాట్, ఇది ఒక మేజర్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి రిగార్డింగ్ బీహార్ మైగ్రెంట్స్. సో ఈవెన్ మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950, 1951 లో, అండ్ ఈవెన్ దో ఆర్టికల్ 324 to 329 ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడుతుంది కదా, సో అక్కడ ఏం మాట్లాడారంటే మైగ్రేట్స్ అంటిల్ అన్లెస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను బీహార్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి నేను వర్క్ కోసం మైగ్రేట్ అయిపోయాను, అంటిల్ అన్లెస్ నేను రిటర్న్ అవుతాను అని పర్మనెంట్ గా ఎప్పటికైనా రిటర్న్ అవుతాను అంటే నా నేమ్ ఎలక్టోరల్ రోల్ నుంచి రిమూవ్ చేయడానికి వీలు లేదు ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్. సో ఇప్పుడు ఏ లాట్ ఆఫ్ మైగ్రెంట్స్ బీహార్ నుంచి బయటికి వెళ్ళారని చెప్పాను. ఓకే, బికాస్ మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ బీహార్ దే ఆర్ ఆల్ ఇన్ ఇన్ఫార్మల్ సెక్టర్. ఇప్పుడు ఈ షార్ట్ టైం పీరియడ్ ఏదైతే ఉందో అందులో ఎంతమంది తిరిగి వచ్చి ఈ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అనేది చేసుకొని వాళ్ళ యొక్క సిటిజన్షిప్ ని ప్రూవ్ చేసుకోగలరు, ఇది మేజర్ క్వశ్చన్. అండ్ ద ఈ పర్టికులర్ పీరియడ్ మొత్తం మాన్సూన్ సీజన్ లో జరుగుతుంది, అండ్ బీహార్ లో ఇట్ ఈస్ వెరీ మచ్ ప్రోన్ టు ఫ్లడ్స్ కూడా. సో ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఏమైనా బీహార్ లో జరగకపోతే ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది, వెదర్ దే కెన్ ఏబుల్ టు కమ్ బ్యాక్, రాగలరా మైగ్రెంట్స్ ఏంటంటే బీహార్కి వచ్చి తక్కువ టైం పీరియడ్ లో వాళ్ళ సిటిజన్షిప్ ని ఉన్న వాళ్ళు ప్రూవ్ చేయడానికే చాలా కష్టం బేస్డ్ ఆన్ దిస్ 11 డాక్యుమెంట్స్. లేని వాళ్ళు వచ్చి ఇంకెప్పటికీ ప్రూవ్ చేసుకుంటారు, బికాస్ ఇట్టి పరిస్థితుల్లో రిమూవ్ చేయడానికి అవ్వదు. ఓకే, అండ్ దిస్ ఈస్ ద మేజర్ ఇష్యూ, మైగ్రెంట్స్ ఇష్యూ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి తక్కువ కెపాసిటీ అండ్ మోర్ ఓవర్ హ్యూజ్ బర్డెన్ అనమాట. అండ్ విత్ ఇన్ 1 month స్పెసిఫిక్ టైంలో ఇది మొత్తం క్లియర్ చేయాలి. హౌ దట్ ఇట్ పాసిబుల్ అనేది మేజర్ క్వశ్చన్ మార్క్. సో అందుకని చెప్పేసి లాట్ ఆఫ్ అపోజిషన్ పార్టీస్ వీళ్ళందరూ కన్సర్న్స్ రేస్ చేసి, సో లాట్ ఆఫ్ పిటిషన్స్ వర్ ఫైల్డ్ ఇన్ సుప్రీం కోర్ట్. సో సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, సో స్టే అయితే ఇవ్వలేదు, స్టే ఇవ్వమని చెప్పేసి అని అడిగారు, బట్ స్టే అయితే ఇవ్వలేదు. సో అండర్ ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ ఈస్ హ్యావింగ్ ఆల్ ద పవర్స్. సో పవర్స్ అనేది ఉండడం జరిగిందని చెప్పేసి, అండ్ రైట్ నో దే ఆర్ రిఫరింగ్ టు దిస్ స్పెసిఫిక్ కేస్. ఓకే, సో 1977-78 లో సో యాక్చువల్ గా మోహిందర్ సింగ్ గిల్ పంజాబ్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ ఇష్యూస్ లో యాక్చువల్ గా ఈ కేసు అనేది జరిగింది. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి అప్పుడు సుప్రీం కోర్ట్ స్పెసిఫిక్ గా చెప్పేసింది, అండర్ ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ ఈస్ హ్యావింగ్ ద రిజర్వాయర్ ఆఫ్ పవర్ రిగార్డింగ్ కండక్టింగ్ ద ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఆల్మోస్ట్ చాలా పవర్స్ ఉన్నాయి, ఆ అంబిట్ లో ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ డిస్క్రిషనరీ. అలాగని చెప్పి డిస్క్రిషనరీ ఉంది కదా అని చెప్పేసి ఆర్బిట్రర్ గా ఓకే లైక్ చేయటానికి అయితే మాత్రం ఉండదు. సో అలాంటి ఏమైనా చేసింది అని ఓకే సో తెలిస్తే ఏంటంటే జుడిషియల్ రివ్యూ అనేది దాని మీద ఖచ్చితంగా జరుగుతుంది, జుడిషియల్ స్క్రూటినీ అనేది జరుగుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. సో ఆ కేసుని రిఫర్ చేస్తున్నారు. సో రైట్ నో ఇక్కడ బీహార్ ఎలక్షన్స్ లో కూడా ఓకే, సో ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందని ద సేమ్ క్వశ్చన్స్ రైజ్ చేసింది అనమాట. స్టే అయితే ఇవ్వలేదు కానీ సుప్రీంకోర్టు ఏమని మాట్లాడుతుందంటే, ఎందుకు ఆధార్ కార్డ్ గా కన్సిడర్ చేయలేదు, ఎందుకు రేషన్ కార్డ్ అనేది కన్సిడర్ చేయలేదు. ఓకే, సో అట్లీస్ట్ ఓకే మీరు మీ ఆధార్ కార్డ్స్, మీ రేషన్ కార్డ్స్ ఆర్ ఈపీఐసి ఈ 3 కార్డ్స్ ని నౌ యూ కెన్ కన్సిడర్ అని చెప్పేసి చెప్పారు. దెన్ ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేసింది, నన్ ఆఫ్ దెమ్ విల్ ప్రూవ్ సిటిజన్షిప్ అని చెప్పేసి ద సేమ్ కౌంటర్ సుప్రీం కోర్ట్ ఇవ్వడం జరిగింది. సో లైక్ సిటిజన్షిప్ 11 డాక్యుమెంట్స్ మీరు ఏదైతే చూపించారో అవి కూడా ఐడెంటిటీ ప్రూవ్ చేస్తున్నాయి తప్పితే సిటిజన్షిప్ ఏమీ ప్రూవ్ చేయట్లేదు. బికాస్ వాళ్ళ 11 డాక్యుమెంట్స్ లో వన్ ఆఫ్ ద డాక్యుమెంట్ వేస్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే నువ్వు ఫస్ట్ ఆధార్ చూపిస్తే తప్పితే నీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రాదు. సో నువ్వు క్యాస్ట్ సర్టిఫికేట్ ని చూపించమని అడుగుతున్నావు, బట్ ఆధార్ ని నువ్వు కన్సిడర్ చేయట్లేదు.
సో అందుకని చెప్పేసి 11 డాక్యుమెంట్స్ కూడా సిటిజన్షిప్ ఏమీ ప్రూవ్ చేయట్లేదు. 11 డాక్యుమెంట్స్ జస్ట్ ఐడెంటిటీని ప్రూవ్ చేస్తున్నాయి. సో కాబట్టి ఆధార్, రేషన్ కార్డ్ ఆర్ ప్రీవియస్ ఈపీఐసీ కార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆఫ్టర్ 2003 ఎలక్షన్స్ తర్వాత సో వాటిని కన్సిడర్ చేయాలి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అనమాట. ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఐ విల్ కన్సిడర్ ద కేస్. ఓకే, July 28న మళ్ళీ హియరింగ్ అనేది ఉంది. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. లైక్ ఆ టైంలో ఏమని చెప్పిందంటే సో ఇక్కడ 3 డొమైన్స్ మాట్లాడతానని చెప్పింది సుప్రీం కోర్ట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే సో ఈ మొత్తం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది చేయటానికి అసలు ఎలక్షన్ కమిషన్ కి పవర్స్ ఉన్నాయా లేదా అని లీగాలిటీ ఇష్యూస్ చూస్తానని చెప్పింది. ఎందుకు లీగాలిటీ ఇష్యూస్ చూస్తానని చెప్పేసాను అంటే సో యాక్చువల్ గా ఎప్పుడు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్స్, ఎలక్టోరల్ రివిజన్స్ ఎప్పుడు చేయొచ్చు అని చెప్పేసి ఉంటే జనరల్ గా ఈ రివిజన్స్ అనేవి either లోక్సభ ఎలక్షన్స్ ముందు లైక్ ఓకే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు చేయొచ్చు, ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే అప్పుడు చేయొచ్చు. ఓకే, లేకపోతే ఏదైనా పర్టికులర్ అంటే నాట్ ఫర్ ఎంటైర్ స్టేట్, ఓకే ఒక పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో చేయాల్సిన పరిస్థితి వస్తే ఆ స్పెసిఫిక్ రీజన్స్ చెప్పి చేయాలి. అంతే తప్పితే ఎంటైర్ స్టేట్ కి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్స్ అనేవి చేయకూడదని దెర్ ఈస్ ఏ క్లాజ్ అనమాట. ఓకే, సో ఆ క్లాజ్ ని బేస్ చేసుకొని అసలు ఇక్కడ లీగాలిటీ ఉంది, ఎంటైర్ స్టేట్ కి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయొచ్చా చేయకూడదా. బికాస్ క్లాజ్ ఏంటంటే ఓన్లీ స్పెసిఫిక్ కాన్స్టిట్యుయెన్సీస్ కి మాత్రమే, స్పెసిఫిక్ ఏరియాస్ కి మాత్రమే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాలి తప్పితే ఎంటైర్ స్టేట్ కి ఒకేసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయకూడదని సమ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో వీఆర్ నాట్ గోయింగ్ లీగాలిటీ. సో బికాస్ ఎడిటోరియల్స్ లో ఆదర్స్ దే ఆర్ హ్యావింగ్ దేర్ డిఫరెంట్ ఒపీనియన్స్ కాబట్టి లెట్స్ సీ సుప్రీం కోర్ట్ ఏం చెప్తుంది అనేది లెట్స్ సీ. సో ఆ డొమైన్ మాట్లాడతానని చెప్పింది. అంటే ఎలక్షన్ కమిషన్ కి అసలు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయడానికి పవర్స్ ఉన్నాయా లేదా, సో ఆర్టికల్ 324 కింద ఎంతవరకు దానికి పవర్స్ ఉన్నాయి అది చెక్ చేస్తానని చెప్పింది. ఓకే, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ద మేనర్ ఇన్ విచ్ ఇట్ వాస్ కండక్టెడ్. ఓకే, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏ మేనర్ లో కండక్ట్ చేస్తున్నారు అది ఎంతవరకు ట్రాన్స్పరెంట్ గా ఉంది అనేది చెక్ చేస్తానని చెప్పింది. ఎందుకంటే సి హియర్ ఆ క్వశ్చన్ మార్క్ ఎందుకు వచ్చిందంటే సో సి 11 డాక్యుమెంట్స్ చాలా స్ట్రింజెంట్ గా ఉన్నాయి. ఇది డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేయడం చాలా కష్టం. ఇందులో సమ్ పొలిటికల్ ఐడియాలజీ అనేది సర్టన్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ఈ రైట్ టు ఓట్ ని ఇవ్వకుండా ఉండటానికి, ఓకే ఫర్ సమ్ పొలిటికల్ ఐడియాలజీస్ కోసం ఇంత స్ట్రింజెంట్ డాక్యుమెంటేషన్ అనేది ప్రొవైడ్ చేశారు అని చెప్పి సమ్ ఈక్వేషన్స్ అనేది మాట్లాడడం జరిగారు అనమాట. సో అప్పుడు సో సిఈఓ ఏం చెప్పారంటే సో దీన్ని కొంచెం లిబరల్ చేశారు. చెప్పాను కదా ఎవ్రీ స్టేట్ కి ఒక సిఈఓ ఉండడం జరుగుతుంది. సో సిఈఓ ఏమని చెప్పారంటే ఓకే విల్ డూ వన్ థింగ్. సో ఇప్పుడు ఇంత డాక్యుమెంట్ స్ట్రింజెంట్ డాక్యుమెంట్ కష్టంగా ఉందని చెప్తున్నారు కదా, సో విల్ డూ వన్ థింగ్. ఓకే, ఈ వన్ థింగ్ ఏంటంటే సో రిటర్నింగ్ ఆఫీసర్ అండ్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో మీరు గ్రౌండ్ వర్క్ చేయండి, అంటే లోకల్ వెరిఫికేషన్స్ అనేవి చేయండి. అంటే స్పెసిఫిక్ గా ఈఆర్ఓ అనమాట. సో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ యూ డూ ద గ్రౌండ్ వర్క్, లోకల్ వెరిఫికేషన్ చేయండి. లోకల్ వెరిఫికేషన్ చేసేసి సో మీరు ఆ పర్టికులర్ ఎలక్టోరల్ రోల్ లో అప్డేట్ చేయడం ఆర్ ఎంట్రీ ఇవ్వడమా డిలీట్ చేయడం ఏదో ఒకటి మాట్లాడండి అని చెప్పేసి సో ఆ ఎలక్టోరల్ రోల్ రివిజన్ ఏదైతే ఉందో అది లోకల్ వెరిఫికేషన్ చేసి ఇట్ ఈస్ గివెన్ ద డిస్క్రిషనరీ పవర్స్ టు ఈఆర్ఓ అనమాట. ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ రైజ్ అయ్యాయి అనమాట. సో ఇక్కడ డిస్క్రిషనరీ అంటే ఆ లోకల్ వెరిఫికేషన్ చేసేసి సో ఈఆర్ఓ దాన్ని రివైజ్ చేయడం అంటే సో ఇది చాలా బయాస్ గా ఉండొచ్చు, ఓకే లేకపోతే ట్రాన్స్పరెంట్ గా ఉండకపోవచ్చు. కొంతమంది అన్నెసెసరీ ఇంక్లూజన్స్ జరగవచ్చు, అన్నెసెసరీ ఎక్స్క్లూజన్స్ కూడా చేయొచ్చు. హౌ కెన్ యూ ఒక పర్టికులర్ పర్సన్ ఇంక్లూడ్ ఆర్ ఎక్లూడ్ ఒక పర్టికులర్ ఈఆర్ఓకి అలా డిస్క్రిషనరీ ఇస్తారు. ఓకే, సో సిఇఓ అలా మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు అన్నట్టుగా ఏంటంటే కన్సర్న్స్ అనేది రైజ్ చేయడం జరిగింది. ఫస్ట్ స్ట్రింజెంట్ డాక్యుమెంటేషన్ ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు అని అడగగానే ఏంటంటే సో అట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఈఆర్ఓ లోకల్ వెరిఫికేషన్ చేసేసి ఇచ్చేసంటే తర్వాత చూసుకుందాం డాక్యుమెంటేషన్ అన్నట్టుగా మాట్లాడారు. సో అది బయాస్డ్ కి కారణం అవుతుంది కదా, ఓకే అన్నెసెసరీ ఇంక్లూజన్స్ అండ్ ఎక్స్క్లూజన్స్ కి కారణం అవుతుంది కదా అని క్వశ్చన్స్ రైజ్ చేశారు. సో అందుకని చెప్పేసి యాక్చువల్ గా ఈ క్వశ్చన్స్ మాట్లాడింది అనమాట సుప్రీం కోర్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఆర్టికల్ 324 కింద ఎంతవరకు లీగాలిటీ ఉంది, బికాస్ ఎంటైర్ స్టేట్ కి ఒకేసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది చేయొచ్చా చేయకూడదా ఆర్ ఓన్లీ సర్టెన్ కాన్స్టిట్యుయెన్సీకి మాత్రమే చేయాలా. ఓకే, సో ఇది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏ మేనర్ లో కండక్ట్ చేస్తుంది. ఓకే, సో వెరిఫికేషన్ ఒకలా మాట్లాడుతుంది, ఈఆర్ఓ ఏంటంటే తనకి డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది లోకల్ వెరిఫికేషన్ చేసి అన్నట్టుగా మాట్లాడారు సిఈఓ. సో ఏ మేనర్ లో కండక్ట్ చేస్తుంది, అందులో ట్రాన్స్పరెన్సీ ఎంతవరకు ఉంది ఇది చెక్ చేస్తానని చెప్పింది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి టైం బౌండ్. ఇక్కడ ఏంటంటే 1 month లో నువ్వు సెప్టెంబర్ ఎలక్షన్స్ కల్లా నువ్వు రెడీ అయిపోవాలి. ఇంత లెస్ పీరియడ్ లో ఎందుకు ఇంత రోబస్ట్ మెకానిజం ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, వై ఆర్ యూ సో హర్రీ. ఓకే, సో ఈ టైం బౌండ్ మేనర్ యొక్క లాజిక్ ఏంటి అనేది కూడా ఎంతవరకు స్పెసిఫిక్ టైం పీరియడ్స్ అండ్ మోర్ ఓవర్ ఈస్ 2003 ఎలక్టోరల్ బేస్ ని తీసుకున్నారు. ఓకే, సో ఈ కండక్షన్ ఆఫ్ ఎలక్షన్స్ టైం పీరియడ్స్ ఇవన్నీ కూడా లైక్ లీగాలిటీ ఇష్యూస్ ని చెక్ చేస్తానని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగింది. July 28 కి యాక్చువల్ గా నెక్స్ట్ హియరింగ్ అనేది మాట్లాడడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బీహార్ ఎలక్షన్స్. సో సీ హియర్ ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడానికి
ఇట్ యాక్చువల్లీ ప్రమోటెడ్ డెమోక్రసీ, చాలా వరకు డెమోక్రసీని ప్రొవైడ్ చేసింది. ఓకే, అయితే ఇక్కడ ఈ మధ్య ఏంటంటే సమ్ కాంట్రవర్సీ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇలాంటి కాన్స్టిట్యూషనల్ బాడీ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ అనేది పోకూడదు. సో ఎందుకంటే ఈ మధ్య ఈవెన్ న్యూస్ లో కూడా మాట్లాడడం జరిగింది. సి హియర్, వన్స్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత విత్ ఇన్ 45 days లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలింగ్ స్టేషన్ ఉందనుకోండి, ఆ పోలింగ్ స్టేషన్ లో వీడియోస్ అవ్వచ్చు, సీసీటీవీ ఫుటేజ్ అవ్వచ్చు, వెబ్ టెలికాస్ట్ అవ్వచ్చు. ఓకే, ఎలక్షన్ పిటిషన్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఓకే, సో ఎలక్షన్స్ జరిగిన విత్ ఇన్ 45 days లో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ఇష్యూ, ఎలక్షన్ పిటిషన్ అనేది నువ్వు హైకోర్టులో వెయ్యాలి. ఈజెంట్ ఇట్? ఎలక్షన్స్ జరిగిన 45 days లో, ఓకే, 45 days తర్వాత సో నువ్వు హైకోర్టులో ఏంటంటే పిటిషన్ అనేది వెయ్యాలి. ఓకే, సో అప్పుడు ఏం జరిగిందంటే నీకు 3 months నుంచి ఆ పర్టికులర్ పోలింగ్ స్టేషన్ లో ఏంటంటే ఏం జరిగింది, సీసీటీవీ ఫుటేజ్, వీడియోస్, ఎవ్రీథింగ్, వెబ్ టెలికాస్ట్, ఎవ్రీథింగ్ అనేది నీకు ఆల్మోస్ట్ 3 months నుంచి 1 year వరకు కూడా యాక్చువల్గా రిటైన్ అయ్యేది అనమాట. సో రీసెంట్ గా చేంజెస్ ఏం చేశారంటే మీకు 45 days లో ఎలక్షన్స్ జరిగిన రిజల్ట్ అనౌన్స్ చేసిన విత్ ఇన్ 45 days లో మీరు పిటిషన్ వేయాలి. సో వెయ్యకపోతే ఇంకా అది తీసుకోవడం జరగదు కదా హైకోర్టు. ఈ 45 days వరకు మాత్రమే ఆ ఫుటేజ్ అనేది ఉంచుతాం, తర్వాత మేము దాన్ని డిలీట్ చేసేస్తామని చెప్పింది. అంటే వన్స్ ఒక లైక్ ప్రీవియస్ గా ఏంటంటే ఆల్మోస్ట్ 1 year వరకు కూడా ఆ ఫుటేజ్ ని, ఆ పర్టికులర్ స్టోరేజ్ ని రిటైన్ చేసేవారు. ఇప్పుడు విత్ ఇన్ ఎలక్షన్స్ రిజల్ట్ డిక్లేర్ చేసిన 45 days వరకు మాత్రమే మేము ఉంచుతాం, ఆ తర్వాత డిలీట్ చేసేస్తామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ డ్రాస్టిక్ డెసిషన్ తీసుకుంది. దీని మీద కూడా లాట్ ఆఫ్ కాంట్రవర్సీ ఇష్యూస్ అనేవి రైజ్ అయ్యాయి. ఎందుకు అంత ఎర్లీగా? సో దీనివల్ల ట్రాన్స్పరెన్సీ కోల్పోయే ఛాన్స్ ఉంటుంది అంత ప్రీమెచ్యూర్ గా డిలీట్ చేయడం వల్ల. ఓకే, సో వీటి మీద కూడా యాక్చువల్గా ఇష్యూస్ ఫేస్ చేసింది అనమాట. లైక్ కన్సర్న్స్ లాట్ ఆఫ్ పీపుల్ కన్సర్న్స్ రేస్ చేశారు దీని మీద కూడా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇంత స్ట్రిక్ట్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్స్ జరుగుతున్నప్పుడు ద పీపుల్ కి అవేర్నెస్ నువ్వు క్రియేట్ చేయాలి. సో మెనీ పీపుల్ డోంట్ నో. ఓకే, ఆ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయకుండా ఈ టైప్ ఆఫ్ వెరిఫికేషన్స్ ఏవైతే తీసుకొస్తున్నారో ఇది ఇంత రోబస్ట్ గా ఇంత స్ట్రింజెంట్ తీసుకురావడం, పీపుల్ అవేర్నెస్ క్రియేట్ చేయకుండా, సో ఇది కూడా ద ఫాల్ట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అన్నట్టుగా మాట్లాడడం జరుగుతుంది అనమాట. సో ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ లైక్ మనం చూసాం a lot of persons have bring reforms. Okay, so yes, it is very like transparent body. సో ఏంటంటే ఆ పబ్లిక్ ట్రస్ట్ ఏదైతే ఉందో స్టిల్ ఇంకా ఎలక్షన్ కమిషన్ మీద దాన్ని ఇంకా హోల్డ్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ కే ఉందన్నమాట. సో ఇట్ హ్యాస్ టు హోల్డ్ దిస్ పబ్లిక్ ట్రస్ట్ అండ్ ఇట్ హ్యాస్ టు కంట్రిబ్యూట్ టు ద ట్రాన్స్పరెంట్, ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ అండ్ ఇట్ హ్యాస్ టు ప్రమోట్ డెమోక్రసీ. ఆ పబ్లిక్ ట్రస్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేసి రీఇన్బిల్ట్ అప్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ స్టిల్ ఇట్ వాజ్ in election commission. Okay, so let's see what happens in Bihar elections in further hearing July 28th.